హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీకు రెగ్యులర్గానే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన వాళ్ళకి రిప్లై ఇస్తానని చెప్తున్నా. రిప్లై ఇవ్వలేనిది అది అందరికీ ఉపయోగపడే కామెంట్ అనుకున్నప్పుడు నేను ఇలా వీడియో చేస్తాను అనమాట. జనరల్గా ఇప్పుడు అడుగుతుంది ఏంటంటే, నేను డిస్టెన్స్లో ఎల్ఎల్బి చేయొచ్చా చేయొద్దు అన్న వీడియో చాలామంది చూశారు. అందులో వాళ్ళు అడుగుతున్న విషయం ఏంటంటే, మేము 10th డిస్టెన్స్లో చేసాము, ఇంటర్ డిస్టెన్స్లో చేసాము, మేము ఎల్ఎల్బి చేయడానికి ఎలిజిబుల్లా కాదని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ప్రీవియస్ నోటిఫికేషన్ కానీ అంతకుముందు నోటిఫికేషన్ కానీ మనకి యూనివర్సిటీ అడుగుతుంది ఏంటంటే 10+2+3 అంటే మీరు 5 years ఎల్ఎల్బి చేయాలంటే 10+2 ఉండాలి. 10th ఉండాలి అంటే 10 ఇంటర్ 2 years చేసి ఉండాలి. అది మీరు రెగ్యులరా లేకపోతే ఇరెగ్యులరా లేకపోతే అన్నది ఇక్కడ పాయింట్ కాదు. మీకు నోటిఫికేషన్లో ఉన్నది మాత్రమే మన ఎలిజిబుల్ కదా అని చూసుకోండి. నోటిఫికేషన్లో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే 10+2+3 ఎవరికి 3 years ఎల్ఎల్బి అయితే, 5 years ఎల్ఎల్బి అయితే మీకు కావాల్సింది ఏంటంటే 10th ప్లస్ అలాగే మీకు 12th అంటే 12 మనకి ఇంటర్ 2 years చేస్తాం కదా. సో 10+2 అర్థమైందా? అంటే మీరు ఇంటర్ 2 years చేసి ఉండాలి. అది మీరు రెగ్యులర్ చేశారా లేకపోతే డిస్టెన్స్లో చేశారా అన్నది ఇక్కడ పాయింట్ కాదు. మీరు ఎలా చేసినా మీకు 2 years ఇంటర్ ఉందా లేదా అన్నది ఇక్కడ క్వశ్చన్ అనమాట. మీరు కనుక 10+2+3 ప్యాటర్న్ చేస్తేనేమో అది రెగ్యులరా డిస్టెన్సా అన్నది పక్కన పెట్టండి. మీకు ఈ సర్టిఫికేట్స్ ఈ ప్యాటర్న్లో మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉండి మీరు ఈ ప్యాటర్న్లోనే చేసుంటే మీరు ఎల్ఎల్బికి ఎలిజిబుల్. అలాగే 5 years ఎల్ఎల్బి జాయిన్ అవ్వాలంటే కూడా సేమ్. అది మీరు టాస్లో చేశారా లేకపోతే మీరు నేషనల్గా నాయిస్లో చేశారా అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు. ఇక్కడ ఒకటే అండి, ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 10+2 ఎవరికి 5 years ఎల్ఎల్బి చేయడానికి, అలాగే 10+2+3 ఎవరికి 3 years ఎల్ఎల్బి చేయడానికి. మనకి నోటిఫికేషన్లో ఉన్న మనం నోటిఫికేషన్ చూసినప్పుడు ఆ నోటిఫికేషన్లో ఉన్న పాయింట్స్ అన్ని మనం ఎలిజిబుల్లాగా అన్నది ఇక్కడ పాయింట్ అనమాట. సో యూనివర్సిటీ నుంచి అడుగుతున్నది కేవలం 10+2+3 మీకు ఉంటే 3 yearsకి ఎలిజిబుల్. 10+2 ఉంటే మీరు 5 years ఎల్ఎల్బికి ఎలిజిబుల్లే. అది రెగ్యులరా ఇరెగ్యులరా డిస్టెన్సా అన్నది ఇక్కడ క్వశ్చన్ కాదు, వాళ్ళు అడగట్లేదు. సో మనం ఎప్పుడైనా సరే అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాస్తాం కదా, సేమ్ ఇలా ఇది కూడా నోటిఫికేషన్లో ఉన్నదానికి మనం ఎలిజిబుల్లా కాదన్నది చూసుకోండి. మీ దగ్గర 10th ఉందా? ఉంది. ఇంటర్ ఉందా? 2 years ఉంది. సో మీరు 5 years ఎల్ఎల్బికి ఎలిజిబుల్ అంతే. ఇంకా అది మీ రెగ్యులర్గా ఇరెగ్యులరా డిస్టెన్స్ అన్నది ఇక్కడ క్వశ్చన్ కాదు. ఆ ప్యాటర్న్లో మీ దగ్గర మార్కుల లిస్ట్ ఉందా లేదన్నది ఇక్కడ మెమోస్ ఉన్నాయా లేదన్నది ఇక్కడ పాయింట్. నెక్స్ట్ 10+2+3 అంటే 10th సర్టిఫికేట్, ఇంటర్ 2 years సర్టిఫికేట్స్, అలాగే డిగ్రీ 3 years సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవా అన్నదే ఇక్కడ ఒక పాయింట్ అనమాట. అలాగే కొంతమంది డిప్లొమా చేసి ఉంటారు, అంటే వాళ్ళకి 3 years ఉంటుంది. అది జనరల్గా డిప్లొమా చేస్తే ఏమవుతుంది అంటే మనం ఇంజనీరింగ్కి వెళ్తే అక్కడ డైరెక్ట్ సెకండ్ ఇయర్ జాయిన్ అవుతారు. బట్ ఇక్కడ ఎల్ఎల్బికి వచ్చేసరికి ఏంటంటే మీరు 5 yearsలోనే జాయిన్ అవ్వాలి. 5 years జాయిన్ అయితే మీరు ఫస్ట్ ఇయర్ నుంచే జాయిన్ అవ్వాలి. ఇక్కడ డిప్లొమా అనేది ఇంటర్ లాగా కన్సిడర్ చేయబడుతుంది అనమాట. మ్యాక్సిమం డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో 10th ఇంటర్ ఫినిష్ చేసిన వాళ్ళకి వచ్చే డౌట్స్ ఇవి. నాకు కామెంట్ సెక్షన్లో కూడా రెగ్యులర్గా అడుగుతున్న డౌట్స్ ఇవే. లా సెట్కి ప్రిపేర్ అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి చాలామంది. మీరు గుర్తుపెట్టుకోండి, బుక్స్ చదివి బట్టి పడితే మీకు లా అనేది రాదు. లా అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మన నిత్య జీవితంలో ఉన్నదే లా అనేది. మన మీద మన మీద కంప్లైంట్ వస్తే ఎఫ్ఐఆర్ ఫాలో అవుతుంది. వాట్ ఈజ్ ఎఫ్ఐఆర్ అని అడగచ్చు. ఎఫ్ఐఆర్ అంటే ఏంటని అడగచ్చు మీకు లా సెట్లో. అలాగే మీకు కావాల్సింది జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటో అడుగుతాడు. ఇలా చిన్నవి అడుగుతాడు. మీరు ఏంటంటే కొన్ని మనకి నార్త్లో చాలా మంచి క్లాసెస్ ఉన్నాయన్నమాట మనకి ఎల్ఎల్బికి సంబంధించి. ఆ క్లాసెస్ వింటూ ఉంటే మీకు చాలా బాగా వస్తుంది. మనకి లా బాగా వినడం నేర్చుకోండి. విని తర్వాత దాన్ని కొంచెం సెర్చ్ చేసి, అలాగే మీరు డైరెక్ట్గా హైకోర్టు వెబ్సైట్స్, అలాగే మన సుప్రీంకోర్టు కానీ ఇలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, హెల్తీ ఇన్ఫర్మేషన్ అనేది అందులో ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే ఎడ్యుకేషన్ ఛానల్ చేస్తున్నారో, వీడియోస్ చేస్తున్నారో వాళ్ళని సపోర్ట్ చేయడం నేర్చుకోండి. మీరు వీడియో చూస్తున్నారు, అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఎంతో కొంత కంపల్సరీగా ఎడ్యుకేషన్ వీడియో అంటేనే ఎంతో కొంత నాలెడ్జ్ మీకు ఇస్తుందని అర్థము. అలాంటిది చాలామంది ఏంటంటే చూస్తున్నారు, వదిలేస్తున్నారు. కానీ కొంచెం నా ఛానల్ అనే కదా, ఏ ఛానల్కైనా లైక్ చేసి షేర్ చేస్తే, ఒక కామెంట్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం బూస్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎవరైనా వీడియో చేస్తే ఎంతో కొంత టైం వెచ్చించాలి, దాన్ని ఎడిట్ చేసుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలి, చాలా ఉంటుంది అనమాట. ఇది మీకు నాలెడ్జ్ని ఇచ్చేది కాబట్టి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ పనికిమాలిన వీడియోస్ చాలా చూస్తారు, చాలాసేపు టైం స్పెండ్ చేస్తారు, లైక్ కొడతారు, కామెంట్ పెడతారు. అది మీకు ఏమాత్రం యూజ్ కాదు. బట్ ఎడ్యుకేషన్ ఛానల్ సంబంధించి యూస్ చాలా తక్కువ ఉంటాయి. అలాగే వాళ్ళు
బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా ఎక్కువ చేయాలి. హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసిన తర్వాతనే వాళ్ళు మీ దగ్గరికి రాగలరు. సో అంటే చాలా టైం స్పెండ్ చేస్తారన్నమాట. సో మీరు వీడియో చూసి దాని నుంచి ఎంతో కొంత నాలెడ్జ్ తీసుకోవడం కాదు, దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా యూజ్ ఉందో వాళ్ళకి షేర్ చేయడం నేర్చుకోండి. థ్యాంక్ యూ.